హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మనము 44th అమెండ్మెంట్ ఇంట్రడ్యూస్డ్ ఆర్టికల్ ప్లేసింగ్ ది ఎలక్షన్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ. సో అది లేదు. సో కాబట్టి ఇట్ ఈస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. సుప్రీం కోర్ట్ స్ట్రక్ డౌన్ 99th అమెండ్మెంట్ యాజ్ బీయింగ్ వైలేటివ్ ఆఫ్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ట్రూ. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్. సో ఆన్సర్ వచ్చేసి 2 ఓన్లీ. ఇంక ఈరోజు టాపిక్ మనం చూడబోయేది సుప్రీంకోర్టులో హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీలో పనిచేస్తున్నటువంటి ఒక జడ్జ్ ఆయన ఇంట్లో బర్న్డ్ క్యాష్ అంటే నోట్ల కట్టలు, కాలిపోయినటువంటి నోట్ల కట్టలు కనిపించాయి జస్టిస్ వర్మ. సో దీనికి సంబంధించి ఆయన మీద ఇన్ హౌస్ ఎంక్వైరీ అని అంటారు. ఇన్ హౌస్ ఎంక్వైరీ అనేటటువంటి దాన్ని సుప్రీంకోర్టు 1999లో తీసుకొచ్చింది. అయితే ఈ ఇన్ హౌస్ ఎంక్వైరీ వేసినప్పుడు డెఫినెట్గా ఒక పర్టికులర్ సోషల్ మీడియాలో కానీ ఇంకా ఇతరత్ర మాధ్యమాల్లో కానీ ఒక జడ్జి మీద, న్యాయవాదుల మీద ఏవైనా ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ఎంక్వైరీ వేయడం అనేటటువంటిది న్యాయ వ్యవస్థ తాలూకా ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీకి నిదర్శనం. ఖచ్చితంగా జవాబుదారీతనం, పారదర్శకతకు నిదర్శనం. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా జరుగుతుంది అంటే ఇప్పుడు వేసినటువంటి ఎంక్వైరీ ఏ రకమైనటువంటి పక్షపాతం లేకుండా నిష్పాక్షికంగా జరుగుతుంది, పారదర్శకతతో జరుగుతుంది అనడానికి గ్యారంటీ ఏంటి అని ఇప్పుడు ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే జ్యుడిషియరీకి ఎప్పుడైనా ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీయే ఉంటుంది తప్ప సిబిఐ లాంటి సంస్థలో మరొక ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థల ద్వారానో జరగదు. సో కాబట్టి ఇక్కడ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అనేటటువంటి అంశం ఈ యొక్క దీని ద్వారా మరొక్కసారి తెర మీదకి వచ్చింది. సో జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అంటే మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకి జవాబుదారీతనం ఉంది కోర్టుల ద్వారా కానీ, ప్రభుత్వాల ద్వారా కానీ. శాసన వ్యవస్థకు జవాబుదారీతనం ఉంది పార్లమెంట్ ద్వారా. ఈవెన్ కార్యనిర్వాహక వ్యవస్థకు కూడా పార్లమెంట్ ద్వారా, జ్యుడిషియరీ ద్వారా జవాబుదారీతనం ఉంది. కానీ జ్యుడిషియరీకి జవాబుదారీతనం జ్యుడిషియరీ అవుతోంది, వేరే వాళ్ళు ఉండట్లేదు. సో కాబట్టి ఇక్కడ అకౌంటబిలిటీ అనేటటువంటి దాన్ని మాట్లాడుతూ ఇన్వెస్టిగేషన్ నిష్పాక్షికంగా జరుగుతుంది అనడానికి గ్యారంటీ ఏంటి అనేటటువంటి కొన్ని విమర్శలు వస్తున్నాయి. సో దీనికి జ్యుడిషియరీ ఆల్రెడీ స్పందించింది. సో ఆ జడ్జిని బదిలీ చేశారు, ఎంక్వైరీ వేశారు, ఇన్ హౌస్ ఎంక్వైరీ. సో మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడామనుకోండి మళ్ళీ ఎట్లా ఉంటుందంటే సోషల్ మీడియాలో వచ్చినటువంటి కథనాలను మనం డిస్కస్ చేసినట్టు ఉంటుంది. మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని క్వశ్చన్లు ఏమడుగుతారా అనేటటువంటి అంశాలు చూద్దాం. ముందుగా ఇది న్యూస్లో ఎందుకుండి, సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ యశ్వంత్ వర్మ, ఇందా చెప్పాను కదా ఢిల్లీ హైకోర్టు, ఈయన అలహాబాద్ హైకోర్టుకి మార్చింది. రీజన్ ఏంటంటే ఈ కాలిపోయినటువంటి కరెన్సీ నోట్లు ఆయన ఇంట్లో కనిపించాయి. ఇన్ హౌస్ ఎంక్వైరీ వేశారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా డీపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ జ్యుడిషియల్ ఎంక్వైరీ, దాన్ని ఇన్ హౌస్ ఎంక్వైరీ అని అంటాము. అలాగే ఇక్కడ వాల్యూస్ ఆఫ్ జ్యుడిషియల్ లైఫ్ అంటే న్యాయ వ్యవస్థ, న్యాయ జీవితంలో ఎథికల్ కోడ్ ఆఫ్ జడ్జెస్ని అనుసరించి ఇక్కడ జడ్జిల యొక్క న్యాయస్థానాల యొక్క విలువలను కాపాడాలి కాబట్టి ఎంక్వైరీ వేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎంక్వైరీ వేశారు. ఖచ్చితంగా ఇది హర్షించదగ్గ విషయమే. అయితే జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అండ్ ఇంటిగ్రిటీకి సంబంధించి ఇక్కడ రీఇన్ఫోర్స్ చేశారు. కానీ ఈ అకౌంటబిలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఇన్వెస్టిగేషన్లో కూడా నిలుపుతారా అనేటటువంటి అంశాన్ని చూడాలి. అలాగే పబ్లిక్ ట్రస్ట్ ఇన్ ద ఇంపార్షియాలిటీ ఆఫ్ ద జ్యుడిషియరీ. అసలు న్యాయ వ్యవస్థ అంటేనే న్యాయ వ్యవస్థకి తమాపరా భేదాలు ఉండవు, ఎవరైనా ఒకటే న్యాయ వ్యవస్థ కళ్ళల్లో. ఇది సాధారణంగా మనందరం కూడా చెప్పేది. సో దీన్ని అనుసరించి పబ్లిక్ ట్రస్ట్ అంటే ఈ జనాలకు న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకం, ఖచ్చితంగా మనందరికీ అపారమైనటువంటి నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థ మీద. ఈ దేశంలో కాస్తో కూస్తో ఎక్కడో చోట న్యాయం జరుగుతుంది, బలహీనులకి బలవంతులకి మధ్య వచ్చేటటువంటి గొడవలు అంటే ఖచ్చితంగా అది న్యాయ వ్యవస్థ దగ్గరే. కాబట్టి ఈ న్యాయ వ్యవస్థ, ప్రజలు న్యాయ వ్యవస్థ మీద పెట్టుకున్నటువంటి ఈ ట్రస్ట్ ఏదైతే ఉందో నమ్మకాన్ని కోల్పోకూడదు అంటే కేవలం జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడం కాదు, ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ కూడా నిష్పాక్షికంగా చేయాలి. అయితే దీనికి సంబంధించి మన దేశంలో చాలా ఎక్కువగా విమర్శల పాలైంది ఎక్కడంటే జ్యుడిషియరీ ఆఫ్టర్ ద బేసిక్ స్ట్రక్చర్ అనేటటువంటి అంశం తర్వాత నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ గురించి. అంటే ఇది మొత్తం గొడవకి కారణం కొలీజియం వ్యవస్థ. భారతదేశంలో జడ్జిలే అపాయింట్ చేసుకుంటారు. ఇది ప్రపంచ దేశాల్లో చాలా తక్కువ దేశాల్లో ఉంటుంది. కానీ ఇది భారతదేశంలో ఎందుకు వచ్చింది అంటే ఒకానొక సందర్భంలో పార్లమెంటు, శాసనసభ్యులు, అలాగే కార్యనిర్వాహక వ్యవస్థ, ముఖ్యంగా ఇందిరాగాంధీ గారి టైంలో జ్యుడిషియరీని చాలా వరకు డామినేట్ చేద్దామని చూశారు.
సీనియారిటీ ఉన్నటువంటి జడ్జిలను పక్కకు తప్పించి ఏఎన్ రేని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా చేస్తూ ప్రభుత్వానికి కావాల్సినటువంటి చట్టాలను అలాగే ప్రభుత్వానికి కావాల్సినటువంటి తీర్పులను జ్యుడిషియరీని ప్రలోభపెట్టి జడ్జిల్ని ప్రలోభపెట్టి భయపెట్టి మరొకటి చేసి వాళ్ళకి కావాల్సినట్టుగా డెసిషన్స్ తెచ్చుకునేటటువంటి ప్రయత్నాలు జరిగాయి. జరగలేదని అనట్లేదు. అయితే ఈ పర్టికులర్ కోణంలో రాజకీయాలలోంచి జ్యుడిషియరీని బయటపడేసేందుకు, న్యాయ వ్యవస్థను బయటపడేసేందుకు న్యాయ వ్యవస్థ కొలీజియం వ్యవస్థ అనేటటువంటి దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చింది. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని తీసుకొచ్చింది. జ్యుడిషియల్ రివ్యూని కాపాడుకుంది. ఆర్టికల్ 32, ఆర్టికల్ 226 మన రిట్ పిటిషన్స్ వీటి గురించి మాట్లాడతాం. అందులో జ్యుడిషియల్ రివ్యూని భాగంగా చేసింది. సో కాబట్టి ఇక్కడ థింగ్ అలా ఏంటంటే అపాయింట్మెంట్ ఆఫ్ ద జడ్జెస్ అనేటటువంటిది ఎప్పుడు మన దేశంలో విమర్శకు గురైనటువంటి అంశం. చాలా విమర్శనాత్మకంగా దీన్ని అనేక సార్లు ప్రస్తావించారు. మనకి బేసికల్గా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ రిలేటెడ్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ని ఎలా అపాయింట్ చేయాలంటే ఆర్టికల్ 124, ఆర్టికల్ 217, ఒకటి సుప్రీంకోర్టు జడ్జిల నియామకం, ఒకటి హైకోర్టు జడ్జిల నియామకం చెప్తుంది. ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి అపాయింట్మెంట్స్ చేస్తారు. అయితే అక్కడ ఏం చెప్పారు? ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ సచ్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అని అన్నారు. ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ ఆఫ్ ద హైకోర్ట్స్ యాజ్ మే డీమ్ నెససరీ, అవసరమైతే. కానీ ఈ కన్సల్టేషన్ అనేటటువంటిది కంకరెన్స్ అంటే ఖచ్చితంగా చేయాలి అనేటటువంటిది ఒక జడ్జిమెంట్లో ఇచ్చారు. దాన్ని ఫస్ట్ జడ్జ్, సెకండ్ జడ్జ్, థర్డ్ జడ్జ్ కేసు అని అంటాం. చాలామంది థర్డ్ జడ్జ్ కేసు అంటే కేసు అని అనుకుంటారు, తీర్పు యాక్చువల్గా. సో ఈ కాన్స్టిట్యూషన్ అసలు రాజ్యాంగం జడ్జిల్ని ఎలా నియామకించాలి, నియామకాలు జడ్జిలకు సంబంధించి నియామకాలు ఎట్లా చేయాలనే దానికి ఏ రకమైన ప్రాసెస్ ఇవ్వలేదు. దాన్ని పార్లమెంట్కి వదిలిపెట్టింది. కానీ కొలీజియం వ్యవస్థని తెర మీదకి తీసుకొచ్చింది సుప్రీంకోర్టు. ముఖ్యంగా ఫస్ట్ జడ్జ్ కేసు అనేటటువంటి 1981లో జరిగింది ఇది. అప్పుడు సుప్రీంకోర్టు అపాయింట్మెంట్ ఆఫ్ ద సుప్రీంకోర్టు ఆర్ హైకోర్టు జడ్జిని కన్సల్టేషన్ అనేటటువంటి ఒక పదంతో తీసుకొచ్చారు ఆర్టికల్ 124, 217లో. దీని అర్థం కంకరెన్స్ కాదు, అంటే ఖచ్చితంగా వాళ్ళు పాటించాల్సిన అవసరం లేదని చెప్పింది. అయితే ఎగ్జిక్యూటివ్కి ప్రైమసీ ఇచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? జడ్జిలను అపాయింట్ చేసేటటువంటి సమయంలో కార్యనిర్వాహక వ్యవస్థ అంటే ప్రైమ్ మినిస్టరు, ఇంకా లీడర్ ఆఫ్ అపోజిషన్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి పై చేయించింది, జ్యుడిషియరీ కింద చేయించింది. కానీ వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేశారు ఒక రకంగా చెప్పాలంటే. తర్వాత సెకండ్ జడ్జెస్ కేసులో మళ్ళీ ఏం చెప్పింది? ఈ తీర్పుని మార్చింది. అంటే సుప్రీంకోర్టు ఫస్ట్ జడ్జి కేసు తాలూకా జడ్జిమెంట్ను ఓవర్ రూల్ చేసి కొలీజియం వ్యవస్థకి తెరలేపింది. కొలీజియం వ్యవస్థ అంటే ఏంటి? కొలీజియం వ్యవస్థలో ఒక కొలీజియం సుప్రీంకోర్టు జడ్జి ఉంటాడు, ఇంకో ఇతర జడ్జిలు ఉంటారు. వీళ్ళందరూ మాట్లాడుకొని ఏ జడ్జిలను అపాయింట్ చేయాలనేది ప్రభుత్వానికి ఒక రికమెండేషన్ పంపిస్తారు. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ఓకే చేయాలి, కొన్ని అనివార్య పరిస్థితుల్లో తప్ప. సో జడ్జిలు చెప్పినటువంటి కొలీజియం వ్యవస్థ చెప్పినటువంటి జడ్జిలకు మాత్రమే నియామకాలు జరుగుతాయి, వాళ్ళకు మాత్రమే ట్రాన్స్ఫర్లు చేసే అధికారం ఉంటుంది ఒక రకంగా. సో ఇలా కొలీజియం వ్యవస్థను తీసుకొచ్చారు. అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇద్దరు సీనియర్ మోస్ట్ జడ్జిలు ఉంటారు, హైకోర్టు అయితే హైకోర్టు తాలూకా జడ్జిలు ఉంటారు. సో అలా తీసుకొచ్చారు. థర్డ్ జడ్జ్ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు ఈ కొలీజియం సిస్టమ్ని ఇంకా పెంచింది. అప్పుడు 1+2, ఇప్పుడు 1+4 మోస్ట్ సీనియర్ జడ్జెస్ ఆఫ్ ద కోర్ట్. కాబట్టి ఈ రకంగా కొలీజియం వ్యవస్థ వచ్చింది. ఈ కొలీజియం వ్యవస్థ తాలూకా పర్యవసానమే ఇప్పుడు జడ్జిల తాలూకా నియామకాలు. అంటే మన దేశంలో జడ్జిల్ని ఎవరు నియమిస్తారు? జడ్జిలే నియమిస్తారు. అంటే జడ్జెస్ ఓన్లీ అపాయింట్ జడ్జెస్. అయితే దీన్ని మార్చి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే సుప్రీంకోర్టు నుంచి న్యాయవాదులు ఉంటారు, ప్రభుత్వం నుంచి నిష్ణాతులు ఉంటారు, వీళ్ళందరూ కలిసి జడ్జిలను నియామకం చేయాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. కానీ ఇది జ్యుడిషియల్ అకౌంటబిలిటీకి, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకమని చెప్పి సుప్రీంకోర్టు ఆ యొక్క చట్టాన్ని, రాజ్యాంగ సవరణను క్యాన్సిల్ చేసింది. సో సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ ప్రస్తుతం అయితే ఇదే నడుస్తోంది. సుప్రీంకోర్టు CJI ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జిలు ఉంటారు, హైకోర్టులో అయితే CJI ప్లస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీంకోర్టు ఉంటారు. సో దీని కారణంగా కొంత క్రిటిసిజం ఉంది. ఏంటంటే అకౌంటబిలిటీ ఉండట్లేదు, జడ్జిలు నియామకం చేసుకునే అనేటటువంటి ప్రక్రియ ఎక్కడా లేదు. అలాగే ప్రీ డిటర్మైన్డ్ ప్రొసీజర్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఏం లేవు, ఎగ్జిక్యూటివ్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి 99వ రాజ్యాంగ సవరణ 2014లో వచ్చింది, కానీ దీన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అంటే ఒక రకంగా ఇప్పుడు జ్యుడిషియరీ పైన చాలా విమర్శలు వస్తున్నాయి. అంటే ఎక్కడ న్యాయ వ్యవస్థ, న్యాయవాదులు, జడ్జిలు, న్యాయమూర్తులు అన్నిటిలోని కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. న్యాయవాదుల్లో లంచాలు తీసుకునే వాళ్ళు ఉండరా? పోలీసుల్లో లంచాలు తీసుకునే వాళ్ళు ఉండరా? పోలీసుల్లో మంచి వాళ్ళు ఉండరా? న్యాయవాదుల్లో మంచి వాళ్ళు ఉండరా? అలాగే జడ్జిల్లో కూడా ఉంటారు.
అది ఓపెన్ సీక్రెట్. అయితే వీళ్ళని న్యాయ వ్యవస్థ సమర్థిస్తుందా? సమర్థించదు. సమర్థించేలాగా ఉంటే ఇప్పుడు జస్టిస్ యశ్వంత్ వర్మ మీద లేదు అట్లాంటివి ఏం దొరకలేదని ఎంక్వైరీ వేయకుండా ఉండేది కదా సుప్రీంకోర్టు. కానీ ఎంక్వైరీ వేశారు, అతన్ని బదిలీ చేశారు, సస్పెండ్ చేయరు కానీ బదిలీ చేశారు. సో ఇక్కడ ఇన్వెస్టిగేషన్ కూడా కరెక్ట్గా చేసి ఆయన కనుక తప్పు చేస్తే సో శిక్షార్హుడు అని నిర్ధారించి శిక్షను వేస్తే అప్పుడు న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు భరోసా వస్తుంది. ఒకవేళ ఆయన తప్పు చేయలేదు అన్నటటువంటి దాన్ని కూడా ప్రూవ్ చేయాలి కోర్టులో అది ప్రూవ్ చేయకపోతే తప్పు చేయలేదు అని ఒక మాట చెప్పి వదిలేస్తే ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి భరోసా తగ్గుతుంది. సో కాబట్టి దీనికి సంబంధించి మనకి జ్యుడిషియల్ ట్రాన్స్ఫర్స్కి అసలు కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఏముందని చూస్తే ఆర్టికల్ 222లో మనకి ప్రెసిడెంట్ జడ్జిల్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, చీఫ్ జస్టిస్ను కూడా హైకోర్ట్స్కి మధ్య. అయితే ఇది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫార్సుల మేరకే చేయాలి. ఏ జడ్జిని అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో అతని కన్సెంట్ అవసరం లేదు. రోల్ ఆఫ్ సీజే అండ్ కొలీజియం, సీజే అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ ప్రపోజల్ని ఇనిషియేట్ చేస్తారు. ఒపీనియన్ అనేటటువంటిది డిటర్మినేటివ్గా కొలీజియంలో ఉన్నటువంటి జడ్జిలను అనుసరించి తీసుకుంటారు. జడ్జి ట్రాన్స్ఫర్లకి సంబంధించి చీఫ్ జస్టిస్ బోత్ ట్రాన్స్ఫరింగ్ అండ్ రిసీవింగ్ హైకోర్టు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు. సో ఢిల్లీ హైకోర్టులో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తిని కన్సల్ట్ చేస్తారు, అలహాబాద్ హైకోర్టులో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తిని కూడా కన్సల్ట్ చేస్తారు. అలాగే సుప్రీంకోర్టు జడ్జెస్ నుంచి జడ్జెస్ తాలూకా వర్క్కి సంబంధించి గతంలో జరిగినటువంటి కేసులకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ తీసుకోవడం అనేటటువంటిది అంటే సలహాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే చీఫ్ జస్టిస్ ట్రాన్స్ఫర్కి సంబంధించి కొలీజియం వ్యవస్థ ఉంది. సిజేఐ ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జిలు ఉంటారు. ఆ ప్రపోజల్ని వీళ్ళు రివ్యూ చేస్తారు. అలాగే హెల్త్ అంటే ఆ జడ్జి తాలూకా ఆరోగ్యము, అతనికి ఉన్నటువంటి పర్సనల్ సర్కమ్స్టాన్సెస్ ప్రిఫరెన్స్ని బట్టే ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. అలాగే ఎగ్జిక్యూటివ్ రోల్ ఏంటంటే యూనియన్ లా మినిస్ట్రీ కొన్ని రికమెండేషన్స్ కూడా పిఎంకి చేయొచ్చు. పిఎం ప్రెసిడెంట్కి అడ్వైజ్ చేస్తారు ఫైనల్ అప్రూవల్ కోసం. సో దాని తర్వాత నోటిఫై చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ నోటిఫై చేసి గజెట్లో నోటిఫికేషన్ ఇచ్చి చీఫ్ జస్టిస్ అండ్ సీఎం ఆఫ్ ద కన్సర్న్ స్టేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పి ఈ ట్రాన్స్ఫర్ ప్రక్రియ అనేటటువంటిది పూర్తవుతుంది. ఇది పూర్తి స్థాయిలో అక్కడ జరిగేటటువంటి ప్రక్రియ ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ జస్టిస్ యశ్వంత్ వర్మ. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఏంటంటే జ్యుడిషియరీని ఎఫిషియెంట్గా బ్యాలెన్స్ చేయడం అంటే వర్క్ లోడ్. కొన్నిసార్లు ఒకే చోట ఒకే జడ్జి పాతుకుపోయి ఉంటే అక్కడ పరిచయాల పేరుకి కరప్షన్ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది, దాన్ని నిర్వీర్యం చేయాలి. 2 ఎఫిషియెంట్గా కొంతమంది జడ్జిలను కొన్నిసార్లు అద్భుతమైనటువంటి ప్రాంతాలకు కనుక పంపించి అంటే ఎక్కడైతే కేసు లోడ్ ఎక్కువ ఉందో అక్కడ ఎఫిషియెంట్గా వర్క్ చేసేటట్టు చేయొచ్చు. అలాగే లోకల్ బయాస్ అనేటటువంటి తగ్గించవచ్చు అంటే ఒకే చోట ఉంటే మన కనెక్షన్స్ పెరుగుతాయి, అందుకు ట్రాన్స్ఫర్లు మెయిన్గా చేస్తూ ఉంటారు. అలాగే అకౌంటబిలిటీ అంటే మిస్కండక్ట్ అలిగేషన్స్ వచ్చినప్పుడు ఆ ప్రాంతాల నుంచి ఆ యొక్క హైకోర్టు నుంచి లేదా సుప్రీంకోర్టు నుంచి వేరొక హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే జవాబుదారీతనం అనేటటువంటిది ఉంటుంది. అలాగే న్యాయ వ్యవస్థ తాలూకా నిష్పాక్షికత పైన ప్రజలకు భరోసా పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఇంపార్టెన్స్ ఆఫ్ ద జ్యుడిషియల్ ట్రాన్స్ఫర్స్. దీనికి సంబంధించి ఇన్హౌస్ ఎంక్వైరీ కనుక మనం చూస్తే అసలు ఇన్హౌస్ ఎంక్వైరీ అనేటటువంటి కాన్సెప్ట్ మనకి ఎక్కడా లేదు. జ్యుడిషియరీ 1999లో సి రవిచంద్రన్ అయ్యర్ వర్సెస్ జస్టిస్ భట్టాచార్య 1995 ఒక కేసు ఉంది. అందులో ఈ మిస్కాండక్ట్ ఇంపీచ్మెంట్ థ్రెషోల్డ్ అంటే ఇప్పుడు ఒక జడ్జి పైన మనకి నిరాధారమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. నిరాధారమైనటువంటి ఆరోపణలకు వెంటనే జడ్జిని తీసేయలేం కదా, ఎంక్వైరీ వేయాలి. సాధారణంగా మన కాన్స్టిట్యూషన్ అయితే ఏం చెప్తుంది, ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ అని ఉంటుంది. అంటే ఒక జడ్జిని తీసేయచ్చు. ఈ ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ నిరాధారమైన ఆరోపణలకి మనం చేయలేం కాబట్టి ఏం చేస్తారు, ఇన్హౌస్ ఎంక్వైరీ అనేటటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. దీనికి 5 మెంబర్ కమిటీ 1997లో రికమెండేషన్స్ కూడా ఇచ్చింది. సో దాని తర్వాత ఎడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎక్స్ వర్సెస్ రిజిస్టర్ జనరల్ మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక 2014లో కేసులో ఈ పర్టికులర్ అంశాన్ని కూడా రీఐటరేట్ చేసింది కోర్టు. సో దీనికి సంబంధించి ఒక కంప్లైంట్ అనేటటువంటిది వచ్చినప్పుడు ఎవరైనా జడ్జ్ పైన అది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి కానీ హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ ప్రెసిడెంట్కి కానీ వచ్చినప్పుడు ఈ పర్టికులర్ ఇన్హౌస్ ఎంక్వైరీ అనేటటువంటి ట్రిగ్గర్ అవుతుంది. మీరు అనొచ్చు సార్ మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద వస్తే ప్రెసిడెంట్కి ఇస్తారు. అలాంటిది వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఆ యొక్క ఎంక్వైరీని ట్రిగ్గర్ చేయొచ్చు. సో అప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తారు. ముందు అసలు నిరాధారమైన ఆరోపణలు కూడా వస్తాయి, కానీ కొంతలో కొంత ఆధారాలు కనుక ఉంటే ఆ ఆధారాలను అనుసరించి ప్రిలిమినరీ ఎంక్వైరీ తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కన్సర్న్డ్ హైకోర్టు జస్టిస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మొత్తం విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయండి అనేటటువంటి ఒక రికమెండేషన్ చేస్తారు. దాని తర్వాత దీనికి సంబంధించి ఒక డీపర్ ఇన్వెస్టిగేషన్కి ఒక కమిటీని ఫామ్ చేస్తారు. సాధారణంగా 3 మెంబర్ కమిటీ ఉంటుంది, 2
ప్రధాన న్యాయమూర్తులు, ఒక హైకోర్టు జడ్జి ఉంటారు. సో న్యాచురల్ జస్టిస్లో భాగంగా జడ్జికి అవకాశం కూడా ఇస్తారు, రైట్ టు రెస్పాండ్. ఇంకో నీ మీద ఎట్లాంటి ఎలిగేషన్స్ వచ్చినాయి, మీ ఇంట్లో నోటు కట్టలు దొరికినాయి, దీనికి మీ సమాధానం ఏందని అడుగుతారు. ఆయన సమాధానం కొంచెం నమ్మేటటువంటి విధంగా ఉంటే ఓకే, దాన్ని ఆధారంగా చేసుకొని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. లోపభూయిష్టంగా ఉంటే దాని ఆధారంగా చేసుకొని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో అప్పుడు అవుట్కమ్స్ ఏముంటాయి, చిన్న మిస్కండక్టే వచ్చింది, వార్నింగ్ ఇచ్చి వదిలిపెడతారు. అలాగే కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు రికార్డ్ని, బట్ రికార్డ్ చేస్తారు కానీ బయటికి ఇవ్వరు. సీరియస్ మిస్కండక్ట్ అంటే జడ్జి నిజంగా డబ్బులు తీసుకొని జడ్జిమెంట్ ఇచ్చాడు, సో జడ్జిని రిజైన్ చేయమని అడుగుతారు లేదా రిటైర్ అవ్వమని అడుగుతారు, అది కూడా శిక్షే. అయితే ఇక్కడే సమస్య ఏమొస్తుందంటే సీరియస్ మిస్కండక్ట్ వచ్చినప్పుడు రిజైనింగ్ ఆర్ రిటైర్మెంట్ ఈజ్ ఇట్ ద ఆన్సర్. బయట అయితే దీనికే శిక్షలు వేస్తున్నారుగా. మరి జ్యుడిషియరీలో ఒక దేవుడు లాంటి జడ్జి గారు తప్పు చేస్తే ఆయన్ని రిజైన్ చేయమని పంపించడం ఎంతవరకు కరెక్ట్, మరి జైలుకి పంపించాలా లేదా అనేటటువంటి కొన్ని విమర్శలు వస్తున్నాయి. దాంతోపాటుగా రెఫ్యూజల్, ఒకవేళ ఆయన రిజైన్ చేయను నేను రిటైర్ చేయను, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాడు అనుకోండి, అప్పుడు ఆయన జ్యుడిషియల్ డ్యూటీస్ నుంచి ఆయన్ని తప్పిస్తారు. ఇంపీచ్మెంట్ ప్రొసీజర్కి పార్లమెంట్కి రికమెండ్ చేస్తారు. ఇది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ లోక్సభ అండ్ రాజ్యసభలో అవుతుంది. సో దాన్ని స్పెషల్ మెజారిటీతో పాస్ చేస్తే ఆ జడ్జిని రిమూవ్ చేయొచ్చు. ఇప్పటివరకు భారతదేశంలో ఒక్క హైకోర్టు జడ్జి కానీ సుప్రీంకోర్టు జడ్జి కానీ ఇంపీచ్ చేసినటువంటి దాఖలాలు లేవు. సుప్రీంకోర్టు జడ్జిని అయితే సాధారణంగా సిజేఐ అయితే ఇంపీచ్మెంట్ అని అంటారు, మిగతా జడ్జిలందరినీ రిమూవల్ ప్రాసెస్ అని అంటారు. సో ఫైనల్ రిపోర్ట్ స్టేట్స్ వెదర్ ఎలిగేషన్స్ ఆర్ సబ్స్టాంటియేటెడ్ ఇఫ్ రిమూవల్ ఈజ్ జస్టిఫైడ్ అనేటటువంటి రిపోర్ట్ ఇస్తారు. అంటే అతని మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్ నిజమా, ఆధారాలు ఉన్నాయా, లేదా రిమూవల్ అనేటటువంటి దాన్ని జస్టిఫై చేయొచ్చా, ఇది మనం చూడాల్సినటువంటి అంశం. సో ఇన్హౌస్ ఎంక్వైరీకి కాన్స్టిట్యూషనల్ ఇంపీచ్మెంట్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇన్హౌస్ ఎంక్వైరీ అనేటటువంటిది 1999లో సుప్రీంకోర్టు ఇచ్చిన రెజల్యూషన్. కాన్స్టిట్యూషనల్ ఇంపీచ్మెంట్ అనేటటువంటి రాజ్యాంగంలో 120 క్లాజ్ 4 సుప్రీంకోర్టు జడ్జిలకి, హైకోర్టు జడ్జిలకి 218. అప్లికబిలిటీ ఏంటి, ఎక్కడైనా మిస్కాండక్ట్ వస్తే ఇంపీచ్మెంట్ కన్నా తక్కువ శిక్ష వేసినప్పుడు ఇన్హౌస్ ఎంక్వైరీ జరుగుతుంది. మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ ప్రూవ్ అయితే అటువంటి సందర్భాల్లోనే ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ట్రిగర్ అవుతుంది. సాధారణంగా ఇన్హౌస్ ఎంక్వైరీ ఎవరు ఇనిషియేట్ చేస్తారంటే సిజేఐ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ ప్రెసిడెంట్. కాన్స్టిట్యూషనల్ ఇంపీచ్మెంట్ వీళ్ళు ఎవరు చేయడానికి ఉండదు, కేవలం ఎంపీలు, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ ఆర్ లోక్సభ. ప్రాసెస్ ఎట్లుంటుంది, ఈ ఇన్హౌస్ ఎంక్వైరీ అనేది విత్ ఇన్ ద కోర్ట్స్, ఇంటర్నల్, కాన్ఫిడెన్షియల్. పార్లమెంటరీ ప్రొసీజర్ అంటే మొత్తం పబ్లిక్, ఓపెన్గా అందరికీ కనిపిస్తుంది లోక్సభ రాజ్యసభ టీవీలో. అవుట్కమ్ ఏంటి, వార్నింగ్ అన్న ఇస్తారు, రికమెండేషన్స్ ఫర్ రెసిగ్నేషన్ ఇస్తారు. ఇక్కడ అవుట్కమ్ ఏంటి, తీసేస్తారు, రిమూవల్ బై ద ప్రెసిడెంట్ ఆర్డర్. వన్స్ ఇట్ గెట్స్ పాస్డ్ ఇన్ ద పార్లమెంట్, ప్రెసిడెంట్ సైన్ చేసి ఆర్డర్ ఇస్తారు, దెన్ హీ విల్ బి ఇంపీచ్డ్. పార్లమెంట్ యొక్క రోలు ఇక్కడ ఉండదు, కానీ ఇక్కడ పార్లమెంట్ రోలు 2/3 మెజారిటీ రావాలి. ట్రాన్స్పరెన్సీ, ఇందులో ట్రాన్స్పరెన్సీ ఉండదు. ఇప్పుడు అందరూ అడిగేది ఇదే. ఇప్పుడు జస్టిస్ వర్మ ఎవరైతే ఉన్నారో, యశ్వంత్ వర్మ, ఆయన మీద ఎలిగేషన్స్ వచ్చాయి, ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మీరేమంటున్నారు, ఇది కాన్ఫిడెన్షియల్గా చేస్తామని అంటున్నారు. ఇది కరెక్ట్గా చేశారని నేను నమ్మకం. మీరు కాన్ఫిడెన్షియల్గా చేశారు, ఇది కరెక్ట్గా చేశారని ఏంది నమ్మకం, ఇది చాలామంది అడిగేటటువంటి ప్రశ్న. సో దీనికి కాన్ఫిడెన్షియల్ ప్రాసెస్ టు ప్రొటెక్ట్ జ్యుడిషియల్ డిగ్నిటీ. అంటే ఇప్పుడు వెన్ దెర్ ఇస్ ఎన్ ఎలిగేషన్ ఆన్ ఏ పర్సన్ జ్యుడిషియరీలో, ఇప్పుడు ఆయన మీద హైకోర్టు జడ్జి మీద ఎలిగేషన్స్ వచ్చాయి, ఇది మీరు చుప్పాగా ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పుడు ఇంకా ఆయన డిగ్నిటీని ఎలా కాపాడినట్టు, మీరు ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పాలి కదా అనేటటువంటిది ప్రశ్న. అదే మీకు కాన్స్టిట్యూషనల్ ఇంప్లిమెంట్ అంటే పబ్లిక్గా జరుగుతుంది. సో ఫైనల్ అథారిటీ ఇక్కడ చీఫ్ జస్టిస్, ఫైనల్ అథారిటీ ఇక్కడ ప్రెసిడెంట్. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా కొంత ట్రాన్స్పరెన్సీకి లోటు ఉంది. దీని మీద మీ అభిప్రాయాలు చెప్పండి. మరి అది పబ్లిక్గా చేయాలా ఇన్వెస్టిగేషన్, పబ్లిక్గా చేయక్కర్లేదా, మరి ఆ సిబిఐ లాంటి వాటికి అప్పగిస్తే తప్పేముంది అనేది మీరు చెప్పండి. సో దీనికి సంబంధించి గతంలో వచ్చినటువంటి ప్రశ్న, ఈ సమాధానాన్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. న్యాయమూర్తులపై వచ్చే ఆరోపణలు దర్యాప్తు చేసేటప్పుడు న్యాయంగా ఉండేలా చూసేందుకు అంతర్గత విచారణ ప్రక్రియలో ఎలాంటి రక్షణలు ఉన్నాయి, ఇది 200 పదాల్లో రాయండి. గతంలో ఇవ్వలేదు ఈ ప్రశ్న, జస్ట్ ఐ హ్యావ్ గివెన్. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా తెలపండి. సో థ్యాంక్ యూ. ఇది ఈరోజు సెషన్. మరొక కొత్త సెషన్లో విల్ మీట్ యాజ్ యూజువల్.